గత ఏప్రిల్ రోజు 1వ తారీఖు అమ్మవారిని అంటే ఫిబ్రవరిలో అనుకున్నారు. ఇక్కడ ధర్మకర్తలందరూ విగ్రహాలు కొద్దిగా చెక్క ఇది మెత్తగైనందుకు విగ్రహాలు మార్చాలని ఫిబ్రవరిలో అనుకున్నారు. ఏప్రిల్లోన మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాము. ఏప్రిల్ 1వ తారీఖు రోజు ఆ రోజు ఊరేగింపుతో అమ్మవారిని వాళ్ళ పుట్టింటికి తీసుకుపోయి ఇచ్చినాము. మళ్ళీ ఈరోజు కొత్త విగ్రహాలు ఈరోజు రాత్రి 12:30 గంటలకు స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము. 12:30 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఊరేగింపు వస్తుంది. మళ్ళీ ఈ విషయాన్ని భక్తులందరూ ఈ మీడియా ముఖ్యంగా అందరూ తెలుసుకొని రావాల్సిందిగా కోరుకుంటాను. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలని కోరుకుంటాము. భక్తులందరూ కలిసి అమ్మవారు భక్తులందరూ తప్పకుండా ఈరోజు రాత్రి 12:30 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు రావాలని కోరుకుంటాము. ఉదయం 11 గంటల నుంచి మన అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ దగ్గరుండి అమ్మవారిది ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటాము. ఇంకో విషయం ఏముందంటే మనకు ఈ కార్యక్రమాన్ని అమూల్యమైన కార్యక్రమాన్ని చేపట్టింది జయప్రదం చేసినందుకు మిత్రమండలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మనకు డబ్బులు ఇచ్చి సహకారం అందించిన ప్రతి మనిషికి ప్రతి ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ మిత్రమండలి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఒకరు 50,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, 5 లక్షలు ఇచ్చినా, నేను ఒక 6 లక్షల వరకు నేను గుడికి నేను చందా రూపంగా ఇచ్చాను. మళ్ళీ కొంతమంది నాయకులు కూడా ఇచ్చినారు. కొంతమంది ఫ్యామిలీ పరంగా చాలామంది లక్షల్లో ఇచ్చినారు. కానీ మోస్ట్లీ ఒక 10, 12, 13 లక్షల వరకు వెళ్ళి గ్రాండ్గా చేసి దీన్ని ప్రతి రూపాయి అమ్మవారికే ఖర్చు పెట్టి నిజాయితీగా చేసినందుకు ప్రతి మిత్రమండలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. నా పేరు రమేష్ యాదవ్.